హాయ్ అండి, గ్రేవీ ఎక్కువ ఉండకూడదు, ఫ్రై కూడా కాదు, రెండిటికి మీడియం లో చేయమన్నారు మా హస్బెండ్ కర్రీ. సో నేనైతే ఇలా ట్రై చేసేసాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలా వేసి మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకొని లైట్ గా ఫ్రై అయ్యాక ఒక 4 చిల్లీస్ తీసుకున్నాను. ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే నేను క్లిక్ మిస్ చేశాను. కొంచెం ఫ్రై అయ్యాక కింద హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ వేసుకున్నప్పటి నుంచి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ బయటకు వచ్చినంత వరకు మూత పెట్టేసి ఒకటే టమాటా తీసుకుంటే ఎక్కువ వేయద్దు. గ్రేవీ కోసం ఎక్కువ వేస్తే పులుపు గానీ తీపి గానీ వచ్చేస్తుంది. హాఫ్ కేజీ చికెన్ కి ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే కారం కొంచెం తగ్గించుకోండి. అయినా నాన్ వెజ్ కి కారం లేకపోతే ఏం టేస్ట్ ఉంటుందండి. కల్లుప్పు గానీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కల్లుప్పే వేసుకోండి. నాకు ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టి చేసుకోండి. వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి మూత పెట్టేసుకుంటాం. 2 సెకండ్స్ వెయిట్ చేసి తీసేసి ఒక చిన్న గ్లాస్ తో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుందండి. చికెన్ లో వచ్చిన వాటర్ తో మాక్సిమం ఉడికిపోయినట్టు చూసుకోవాలి. అంతే, లాస్ట్ లో కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం కొత్తిమీర అంతే వేసుకొని కలిపేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. నేను అనుకున్నట్టు చికెన్ అయితే వచ్చింది అండ్ మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. సబ్స్క్రైబ్